ఇక్కడ ఉన్న ఈ సమస్య కోసం పనిచేస్తున్న సందీప్ ఇక్కడ మీరా ఇంకెవరున్నారు ఇక్కడ మీతో పాటు పనిచేసిన ఒకళ్ళు మీరు వస్తారా సార్? నాకు డాక్టర్ అంటే సార్ మీరు రండి సార్ ప్లీజ్ మీరు రండి. కృష్ణమూర్తి గారు రండి ప్లీజ్. మీరు వస్తారా? మరి కాదు ఒక్క నిమిషం రండి, ఒక్క నిమిషం రండి. డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన కూర్చోబెట్టండి, పిలుస్తాను. ఆయన కూర్చోబెట్టండి. ఈ ఉద్దానం కిడ్నీ సంబంధించి డాక్టర్ కృష్ణమూర్తి గారు మాట్లాడతారు. చెప్పండి సార్. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కిడ్నీ బాధితులకి అలాగే వారి గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి పవన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ సోంపేటలో 1992 ప్రాక్టీస్ నా కొలీగ్ డాక్టర్ శివాజీ గారు కలిసి స్టార్ట్ చేశాం. 1995లో ఒక ఫిజిషియన్తో మాట్లాడి ఇక్కడ ఎక్కువగా రక్తహీనత ఉంది, ఎనీమియా. కారణం ఏంటి? అప్పుడే మాకు ఇక్కడ టెస్టులు ఏంటి ఉండేవి కాదు. ఒక హీమోగ్లోబిన్, యూరిన్, ఆల్బిన్, షుగర్ అంతే. అంటే రకరకాలు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు కిడ్నీలో ఒక ఎంజైమ్ సెక్రీట్ అవుతుంది, దానివల్ల అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న కూడా రావచ్చని అన్నారు. అప్పుడు ఒక ల్యాబ్ టెక్నీషియన్కి వైజాగ్ పంపించి ఆ టెస్ట్లో ఆయనకి ట్రైనింగ్ ఇప్పించి అక్కడి నుండి చేయడం మొదలెట్టాం. రోజు ఎవరు నీరసమని వస్తున్నా, ఎవరికి తక్కువగా రక్తహీనత ఉందని తెలిసిన, హిమోగ్లోబిన్ తక్కువ ఉందని తెలిసిన టెస్టులు చేసిన తర్వాత చాలా ఎక్కువగా కనిపించాయి. ఉద్దానం ప్రాంతం నుండి మాకు ఎక్కువగా వచ్చేవారు. అప్పుడు మేము మరి లోకల్గా ఉన్నటువంటి ప్రశ్న పట్టుకొని మరి ప్రతిరోజు ఇంచుమించుగా మేము ప్రయత్నం చేశాం. అలాగే రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని, ప్రభుత్వ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళడము, ఈ నేటికి కూడాను సరైనటువంటి నిర్దేశం ఏంటి జరగలేదు. ఇప్పటికీ చాలామంది చనిపోయారు. ఇప్పుడు మీరు స్టేజ్ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి విన్నారు. నేను వేరే చెప్పనవసరం లేదు దాని గురించి. చాలా బాధగా ఉంది మాకు. ఎందుకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అనండి, ఎందుకు ఏమీ చేయలేని పరిస్థితి. మొదటి దశలోనే ఈ జబ్బును కనుక్కొని సరి అయిన మందులు, అలాగే ఆ పేషెంట్కి అవగాహన కల్పించి మిగతా ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాటిని ట్రీట్మెంట్ చేయాలని వాటి గురించి పూర్తిగా పేషెంట్లకి తెలియజేసినప్పుడు కూడాను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి మరి ఏఎన్ఎంలు అలాగే ఆర్ఎంపీలు అందరికి కూడాను మేము కొంత అవగాహన కల్పించి వాళ్ళు మీరు చెప్పండి, అలాగే మంచినీరు తీసుకోమని, మంచి ఎక్కువ తీసుకోమని చెప్పండి. ఎందుకంటే ఉద్దానంలో నీడ పట్లు ఉంటున్నారు కాబట్టి తక్కువ నీరు తీసుకుంటున్నారు. ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు మలినాలన్నీ పోతాయని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడాను ఈ జబ్బు అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మేము 2009లో యంగ్ నెఫ్రాలజిస్టులు వచ్చినప్పుడు, అంతకుముందు రవిరాజ్ గారితో నేను 1995లో మాకు ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండేవారు, నేను చదువుకున్నప్పుడు ఆయనతో మాట్లాడితే, కృష్ణమూర్తి ఇప్పటికీ బాల్కనస్ కంట్రీస్లోనూ ఈ జబ్బు ఉంది, దేనివల్ల వస్తుందో తెలియట్లేదు, అలాగే ఉద్దాన నెప్రోపతి కూడాను దేనివల్ల వస్తుందో తెలియదు. సరే ఏదైనా ఎక్కడైనా ల్యాబ్ డెవలప్ చేసి మనమేనా చేస్తే నేను నా వరకు నా సహకారం అందిస్తానంటే అది ఎక్కువ డబ్బులతో కూడుకుంది, ఖర్చుతో కూడుకుంది. మన ప్రభుత్వం పూనుకోవాలంటే మీరు ఏదైనా ఆలోచించండి సార్, మీరు చేయగలరు కదా అని చెప్తే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన డిఎంఈ అయ్యారు. ఆయన ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎలాగైతే హెల్త్ యూనివర్సిటీకి ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇప్పటికి కూడాను సరైనటువంటి నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ డాక్టర్లు కోరుకునేది ఏంటంటే, ఒక సమగ్రమైనటువంటి ఒక రీసెర్చ్ టీం ఒకటి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో పెట్టి వాళ్ళకి అనుగుణంగా దీని మీద పనిచేసినటువంటి ఇంతకుముందు ఒక
న్యూయార్క్లో ఉన్న స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ వాళ్ళు బాల్కనస్ కంట్రీలో వాళ్ళు చేశారు. అక్కడ డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి 12 సంవత్సరాలు పట్టింది సార్ వాళ్ళకి. అలాంటివి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఈ రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేయాలని. అట్ ది సేమ్ టైం లోకల్లో ఉన్నటువంటి చంద్రన్న సంచార వైద్యశాల ఉంది, పిహెచ్సిలు ఉన్నాయి, సిహెచ్సిలు ఉన్నాయి. మేము లోకల్గా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉన్నాం. మా అందరిని కూడా అనుసంధానం చేసి ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులు ముందు ప్రిలిమినరీగా మొదటి దశలోనే కనుగొని వాళ్ళకి సరైనటువంటి మందులు అవసరం ఉన్నప్పుడు సూపర్ స్పెషలిస్ట్ అయినటువంటి నెఫ్రాలజిస్ట్ని కన్సల్టేషన్ చేయించి వాళ్ళు తొందరగా ఆ బాధ నుండి విముక్తి కలిగేటట్టుగా చేయాలి. అలాగే ఎవరైతే ఎక్కువ మంది 20 నుండి 60 సంవత్సరాల లోపల చనిపోతున్నారు. వీళ్ళందరూ కూడాను పోషకర్తలు, ఆ ఫ్యామిలీకి అనాథలు అయిపోతున్నారు. ఇప్పుడు ఒక బాబు చెప్పాడు, ఈ బాబు తల్లిదండ్రులు మేము ట్రీట్మెంట్ చేశాం, ఇప్పుడు మేము ఆయన వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, ఈయన అనాథ అయిపోయారు. అలాగే కుసుంపురంలో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు కూడా బ్లీడింగ్ డిజార్డర్స్, 2 తల్లిదండ్రులు చనిపోయారు. ఒక అమ్మమ్మ కూడా చనిపోయింది. ఇలాగే ఎంతోమంది ఉన్నారు చెప్పుకోవడానికి. వీళ్ళందరినీ మరి ఎందుకు ప్రభుత్వం సరైన దృష్టి ఆలోచించట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. అలాగే నేను చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు 2-3 సార్లు వస్తే చెప్పాను, సార్ రీసెర్చ్ వర్క్ జరగాలి, చనిపోయిన కుటుంబాలు ఎవరైతే పోషకర్తలు చనిపోయారో వాళ్ళకి స్పెషల్ పెన్షన్ స్కీమ్ ఒకటి పెట్టండి, అలాగే ఆ పిల్లలకి అడాప్ట్ చేసుకుని చదువు సంధ్యలు ఆరోగ్య పరిస్థితులు చూడాలని నేను తెలియజేయడం జరిగింది. ఆర్థిక భరోసా, వైద్య భరోసా ఇవన్నీ కల్పించాలని చెప్పాము. అలాగే రీసెర్చ్ వర్క్ కూడాను 20-30 కోట్లతో అయిపోతుంది. ఇది అంతకన్నా ఎక్కువ అవుతుందని నేను అనుకోవట్లేదు. మా నెఫ్రాలజిస్టులు చెప్పిన ప్రకారం రవిశంకర్ గారు అనే ఆయన చాలా ఇప్పటికి కూడాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ మన ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ICMR, వాళ్ళని కూడా చెప్పడం జరిగితే అలా అరకొరి నిధులు ఇస్తే అవి ఒక 2 మాసాలు 3 మాసాలుగా సరిపోతుంది, సరైనటువంటి ఇది రీసెర్చ్ వర్క్ అనేది జరగట్లేదు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఈ కిడ్నీ డిసీజ్ మీద మిగతా కంట్రీస్లో చేశారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేస్తే, రీసెంట్గా నేను కలెక్టర్ గారు కలిసి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు నాకు భరోసా ఇచ్చారు. హాంకాంగ్ ఉన్నటువంటి హాంకాంగ్ యూనివర్సిటీ ఒక మెడికల్ డైరెక్టరు నాకు ప్రిలిమినరీ డేటాగా ఇస్తే తర్వాత నేను ఏం చేయాలని చెప్తామని కూడాను కలెక్టర్ గారు చెప్పారు, నాతో చెప్పారు. ఆ దిశగా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారని నాకు చెప్పారు. కానీ ఏదైనా ముఖ్యంగా ఇక్కడ రీసెర్చ్ వర్క్ కావాల్సింది ఏంటంటే ఆర్థిక నిధులు. అవి ప్రభుత్వంకి పెద్ద కష్టమేం కాదు ఇవ్వాలనుకుంటే, అది చిత్తశుద్ధి ఉండాలి అంతే. ఉంటే ఈరోజు ఇలాగా ఆర్ఫాన్లు అయిపోరు పిల్లలు, ఇల్లు ఇది వీధిలో పడ్డరు పేషెంట్ పిల్లలు. ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు, చాలా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, మేము శ్రీకాకుళంలో డయాలసిస్ యూనిట్ పెట్టాము, అలాగే టెక్కల్లో పెట్టాము, రేపొద్దున ఇచ్చాపురంలో పెడతాం, ఎల్లుండి మేము పాలకొండలో పెడతాం అంటున్నారు. డయాలసిస్ యూనిట్లు ఎప్పుడు అవసరం అండి? దయచేసి డయాలసిస్ గురించి ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే ఆఖరి దశలోన డయాలసిస్ యూనిట్ అవసరం ఉంటుంది, డయాలసిస్ అవసరం ఉంటుంది. అలాగే ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటామంటారో వాళ్ళకి డయాలసిస్ కావాలి. అంతేగాని ఊరికనే డయాలసిస్ చేయడం వల్ల ఆ కుటుంబం మరికొద్దిగా ఆర్థిక పరిస్థితి విషమించి వాళ్ళు చనిపోవడం ఖాయము. డెత్ని మనం పోస్ట్పోన్ చేస్తాం, అంతమించి ఇంకేం చేయలేము ఆఖరి దశలో. కానీ వాళ్ళు అదేదో భ్రమ పదార్థమని అందరూ కూడా డయాలసిస్ యూనిట్ల మీద పడ్డారు. అవసరమైన మొదటి దశలో ఉన్నటువంటి డిసీజ్ని మర్చిపోయారు, అలాగే అవగాహన కల్పించడంలో మర్చిపోయారు. అది జరగాలని ఈ సభాముఖంగా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఏ రాజకీయ నాయన మాట్లాడినా కూడా డయాలసిస్ అనే మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది మాకు. ఎందుకంటే ఆ దశలోనే చేసేది ఏమీ లేదు వైద్యము. పేషెంట్ కూడా చనిపోతున్నాడు. ఇప్పుడే చెప్పారు బస్సులో వెళ్తున్నప్పుడు చనిపోయారు. నేను మళ్ళీ ఒక విషయం కూడా చెప్పాను, బస్ పాసులు ఇప్పించండి. రైల్వే పాసులు ఉన్నాయి, అందరూ రైల్వేలో వెళ్ళారు. బస్ పాసులు ఇప్పిస్తే
ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వాళ్ళు వైద్యం ఖర్చులు కొంతవరకు వాళ్ళు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పేషెంట్తో ఒకరు ఇద్దరు అటెండెంట్లు వెళ్ళాలి. మరి ఈ ఖర్చు అంతా వాళ్ళ మీద పడుతుంది. ఈ ఖర్చు ఇంచుమించు 2000 అవుతుంది. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది ఈ డిసీజ్ వల్ల. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను నా దగ్గర పనిచేసినటువంటి పిల్లలకి, ఒరే దీనివల్ల ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల రెండు గొల్ల అయిపోతున్నాయి, ఇది వద్దు. ముందు మొదటి దశలోనే మనం చెప్పండి, మీ వరకు నా దగ్గరకు వస్తే నేను చెప్తున్నాను, అవగాహన కల్పించండి. మీరు ఎవరు పేషెంట్ దగ్గరికి వెళ్ళినట్టు కూడా చెప్పండి అని చెప్తున్నాను. ఆ రకంగా కొంత అవగాహన కల్పించాలి క్షేత్రస్థాయిలో. కల్పించినప్పుడు ఇప్పుడు భయానిక ఏది ఇంతవరకు ఏ పదాలని కారణం వల్ల జబ్బు వస్తుందని తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం భయం మాత్రం క్రియేట్ అయింది. ఎంత పరిస్థితికి వెళ్ళిందంటే ఉద్దానంలో ఉన్నటువంటి పిల్లల్ని బయట ప్రాంతం వాళ్ళు చేసుకోవడం కూడా ఈరోజు తక్కువైంది, చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కిడ్నీ జబ్బు వస్తుందేమో, మేము అల్లరైపోతామేమో అని ఆ పరిస్థితికి వెళ్ళింది. ఇప్పుడు వరకు ఏ కారకము ఏ రీజన్ వల్ల ఈ కిడ్నీ జబ్బు వస్తుంది అనేది ఇంతవరకు తెలియదు. దయచేసి పలానా వల్ల వస్తుంది, పలానా వల్ల ఊహాగానాలు వద్దండి, వాటి మీద మీరు దృష్టి పెట్టదు. ఇంతవరకు హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చి మెడికల్ స్కూల్ చేసినటువంటి కానీ, స్టోనీ బ్రూక్ కానీ, లేదా CSIR చేసినటువంటి దీంట్లో కానీ, NGRI చేసినటువంటి దాంట్లోనే ఎందులోనూ కూడా లేదు. ఇక్కడ నా ఎదురుగా ఉన్నారు దుర్గాప్రసాదరావు గారు, చాలా రోజుల నుండి ఆయన రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా చాలాసార్లు చెప్పారు, ఇంతవరకు మనకి ఏమీ తెలియలేదండి. అలాగే ఇప్పటికీ కూడా దాని మీద రవిశంకర్ గారు నెఫ్రాలజిస్ట్ 7 Hills హాస్పిటల్ ఉన్నారు, ఆయన దీని మీద చాలా తీవ్రమైనటువంటి పరిశోధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఫండ్, ఆర్థిక వనరులు మెయిన్గా రీసెర్చ్ వర్క్ని ఇది కబలిస్తుంది. ఈ రీసెర్చ్ వర్క్ జరిగితే కానీ ఇది తెలియదు. కాబట్టి మరి నేను ఈ స్టేజ్ ద్వారా జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ గారిని కోరుకునేది ఏంటంటే, ఒకటి మొదటి దశలో డిసీజ్ ఐడెంటిఫై చేసి మందులు ఇప్పించడము, 2 ఏదైతే రీసెర్చ్ వర్క్ జరిగి కారకాలు తెలుసుకోవడం, 3 చనిపోయిన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా క్షీణించినటువంటి స్పెషల్ పెన్షన్ స్కీమ్ పెట్టాలని, అలాగే 4 ఎవరైతే సూపర్ స్పెషలిస్ట్ తాలూకా నెఫ్రాలజిస్టుల తాలూకా కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి వైజాగ్ కానీ వెళ్ళడానికి, ఎందుకంటే శ్రీకాకుళం వరకు కూడా నెఫ్రాలజిస్ట్ లేరు. ఇప్పుడు కిమ్స్ వచ్చి ఆ కిమ్స్ ద్వారా కొంత ఇప్పుడు జరుగుతుంది, వాళ్ళకి బస్ పాసులు ఇప్పించాలని, ఈ రకమైనటువంటి కొంత ఈ DME 2013లో ప్రభుత్వానికి ఒక యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేసింది. నేను అది ఇప్పుడు పవన్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను. అందులో క్లియర్గా చెప్పారు ఏంటంటే చేయాలి, ఎవరెవరు ఏం చేయాలని కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని మీద చేయకుండా ఎప్పుడు కూడాను డయాలసిస్ అంటున్నారు. ఇది డయాలసిస్ అనే మాట మానుకోవాలని ఈ స్టేజ్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది దానివల్ల ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.